వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాత్మా గాంధీ పట్ల అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై సిసిఎస్ లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్. గాంధీ అహింసా సిద్ధాంతం పాటిస్తున్నాం కాబట్టే శాంతియుతంగా చట్టపరంగా శ్రీకాంత్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని వెల్లడి. ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ మురుడేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి శ్రీధర్ బాబు. సీఎం ఆదేశాలతో చంద్రశేఖర్ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించామని వెల్లడి. చంద్రశేఖర్ సోదరుల ఉద్యోగ విషయంలో ప్రభుత్వం సహాయం చేస్తుందని వెల్లడి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. అధికారంలోకి వచ్చి 22 నెలలు అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పిలుపు. నాడు రాయలసీమను రతనాల సీమగా చేస్తామన్నది కేసీఆర్ కాదా అన్న టీపీసీసీ చీఫ్. బీసీలకు 42% కల్పించి తీరుతామన్న మహేష్ కుమార్ గౌడ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మహాత్మా గాంధీ పట్ల అనుచితంగా మాట్లాడిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ బాల్మూరి వెంకట్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గాంధీజీ అహింసా సిద్ధాంతం పాటిస్తున్నందున శాంతియుతంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన నాయకుడని గుర్తు చేశారు. ఆయనపై అవమానకర వ్యాఖ్యలు చేయడం తగదని బాల్మూరి వెంకట్ మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని రేపే అవకాశం ఉందని చెప్పారు. గాంధీ సిద్ధాంతాలను అవమానించడం భారతీయ విలువలకు విరుద్ధమని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు కూడా శ్రీకాంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో అదేదో హీరోయిజం లెక్క తను మాట్లాడే విషయాలు గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పోస్టులు వీడియోలు పెట్టడం జరుగుతుంది. గాంధీ గారు అనే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వారిని గౌరవంగా ఈరోజు మనం ఇంత స్వాతంత్రంతో స్వేచ్ఛతోటి మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింస సత్యాగ్రహం వంటి అనేకమైన మూమెంట్స్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారాసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరమో గాంధీ గారిని చంపనీకి అటువంటి సోషల్ మీడియా పోస్టులన్నిటి తను మాట్లాడడం జరిగింది. సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటలపైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారి ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించి శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఏదైతే హైదరాబాదులో సైబర్ క్రైమ్లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి, తక్షణమే వారిని మా అసోసియేషన్కి వెళ్ళి తీసేయాలి, వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ని కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్. ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ మురుడేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. మహిళల సాధికారత, లింగ సమానత్వం, ప్రపంచ సమాజంలో మహిళా నాయకత్వం వంటి అంశాలపై రచయిత అభిప్రాయాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మహిళలు సమాజ మార్పుకు మూలస్తంభమని, వారిని గౌరవించడం మనందరి బాధ్యతగా పేర్కొన్నారు. ఈ పుస్తకం యువతకు ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సభలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. అందరినీ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నాకు దేశభక్తి ఎవరు చెప్పగలరు. దేశభక్తి షుడ్ బి ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ టు ద మ్యాటర్ ఎనీవన్ ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే వర్ బోర్న్. అది బేసిక్. దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు, దృష్టి పెట్టట్లేదు. అలాగే నేను జడ్జిమెంట్ చేయను వెదర్ ఐమ్ లెఫ్టిస్ట్ ఆర్ రైటిస్ట్. నేను ఎప్పుడు జడ్జిమెంట్ నేనేమని చెప్తానంటే సమతుల్యత. ఇట్స్ అ బ్యాలెన్స్. ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు. సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకుంటాను. కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది, నేను మన విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను, లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటి నేను ఎప్పుడు అట్లేదు, ఎప్పుడు ఒకటేలా ఉన్నాను. కాదేంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటా ఉన్నాను. సో ఉదాహరణకి చిట్టా గ్యాంగ్ విప్లవ వీరులది కానీ, ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ, అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ, ఇవన్నీ ఒకటే కాలంలో ఒక 7-8 ఇయర్స్ టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను, భారతీయ సంస్కృతి మీదుగా చదివాను. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ, ఇవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపించే ఇవన్నీ. సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం. చిన్నప్పుడు వెతికాను, మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోథామ్స్ అనో లేదంటే ల్యాండ్ మార్క్లో, ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్కి లాంటి వెళ్తే బాన్స్ అండ్ నోబుల్స్ అని అలాంటి పుస్తకాలకి వెళ్ళి వెతికేవాడిని పుస్తకాల కోసం, తపన పడతాను పుస్తకాల కోసం. ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్, మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం. అన్ని జీవితాలను మనం బతకలేం, కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి. అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసి అనే విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసి అని పుస్తకం చదువుతూ వచ్చాను. ఆ దాంట్లో అది ఏముంటుందంటే అది తెలుగు ట్రాన్స్లేషన్. అది అలాంటిది ఆయన గురించి చదువుతూ ఉంటే మనకి 1914-20లో ఎలా ఉండేది కలకత్తా, అప్పుడు పరిస్థితులు ఏంటి, అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది, ఇట్లాంటివన్నీ మనకి. మచిలీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐ యేసుబాబుతో పేర్ని నాని మధ్య జరిగిన వాగ్వాదం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై స్పందించిన పేర్ని నాని తాను ఎక్కడా విధులకు ఆటంకం కలిగించలేదని స్పష్టం చేశారు. పెళ్లిపీటలపై కూర్చోవలసి ఉండటంతో త్వరగా రిమాండ్ ప్రక్రియ పూర్తి చేయాలని మాత్రమే అడిగానని తెలిపారు. మేయర్ భర్తపై సీఐ రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపించారు. కేసు పెడితే ఏమవుతుందని ప్రశ్నిస్తూ అరెస్ట్ అయితే బెయిల్ తీసుకొస్తామన్నారు. ఈ ఘటనపై స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పోలీసులు ప్రజాప్రతినిధులు మధ్య సయోధ్య అవసరమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నేను దబాయించాను, పోలీసుల్ని థ్రెటన్ చేశానని మాట్లాడారు. మాతో పాటు అక్కడ ఏఆర్ఎస్ఐ గారు ఉన్నాడు, ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు, స్పెషల్ పార్టీ వాళ్ళు, ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. స్టేషన్లో అడగండి. నేను సుబ్బన్ని వదిలిపెట్టాయి, నువ్వు ఎందుకు తెస్తారు మీరని నేను మాట్లాడానా? వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. నేనైతే సుబ్బన్ని మరొకసారి చెప్తాను, సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం. తొందరగా రిమాండ్కి పెట్టండి, రేపు పెళ్ళి ఉంది, పీటల మీద ఇట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను, చెప్పాను. చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు. అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారి భర్తని అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు, కావాలని మాట్లాడినట్టున్నాడు. మీరు యాక్షన్ అంటే యాక్షన్ తీసుకోండి, వాస్తవాలను మాత్రం చూసుకోండి. నా మీద చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను. నేను కూడా అన్నాను. కేసు కడితే ఏం చేస్తాం, అరెస్ట్ అవుతాం, లోపలికి వెళ్తాం. ఇటీవల జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధరబాబు ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు చంద్రబాబు కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేసినట్లు తెలిపారు. అదనంగా ఆయన సోదరుల ఉద్యోగ నియామక విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ మానవత్వంతో వ్యవహరించడం ప్రభుత్వ ధర్మమని పేర్కొన్నారు.
వైద్య సేవలు అందించేవారు దేశానికి వెన్నెముకలని ప్రశంసించారు. డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ సమాజం కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. ఒక దుర్ఘటన, హంతకులతోని చంపబడ్డ మరి ఈ సోదరుడికి సంబంధించిన కుటుంబాన్ని ఆదుకోవాలి అని ముఖ్యమంత్రి గారు మరి వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం తరఫున ప్రకటించడం, దానికి తోడు వారి ఇద్దరు అన్నలు కూడా బాగా చదువుకున్న వ్యక్తులు, వారికి కూడా మరి ప్రైవేటు ఉద్యోగాల విషయంలో వెంటనే చేసే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా మేము వారిని అందరినీ కూడా ఆదుకుంటామని, ఆ చంద్రశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము మా ప్రభుత్వం తరఫున, మా మిత్రులందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇక్కడ పీజీ కంప్లీట్ చేసుకుని చంద్రశేఖర్ తమ్ముడు అనుకోకుండా దుస్సంఘటన జరిగి చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన విషయం తెలిసిన వెంటనే ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న పెద్దలు, ఈ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, మరి వెల్ఫేర్ మినిస్టర్గా ఆ సంఘటన విషయం తెలిసిన వెంటనే నెక్స్ట్ డే నేను ఇక్కడ స్వయంగా వచ్చి ఆ కుటుంబానికి అన్ని విధాలు కూడా మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది, మీకు ధైర్యంగా ఉండాలని చెప్పి ఆ తల్లిని ఉదార్చడం జరిగింది. ఏపీ 463 టీఎంసీల నీటిని మళ్లిస్తే కర్ణాటక 112 టీఎంసీలు, మహారాష్ట్ర 74 టీఎంసీలు ఆపుతామని హరీష్ రావు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు భారీ నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి మౌనం ఎందుకని ప్రశ్నించారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే రేవంత్ నల్లమల ప్రజల సమస్యలపై నోరు ఎందుకు విప్పట్లేదని ఎద్దేవా చేశారు. నువ్వు నల్లమల పులివా, పిల్లివా, ఎలుకువా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులి అయితే మాట్లాడేవాడినని, కానీ ఎలుకలా మౌనంగా ఉన్నారని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని బహిర్గతం చేశారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని హరీష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఎంత స్పష్టంగా రాసింది ఇలాంటి వాళ్ళు, కర్ణాటక ప్రభుత్వం Para 11, page 3, by all the stated diversions by Andhra Pradesh, 80 plus 100 plus 243. 80 ఏమో పోలవరం ప్రాజెక్టు, 80 కంటే ఎక్కువ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఇంకో 100 తీసుకుపోతుండ్రు. 100 ఇప్పుడు బనకచెర్ల 243. 80 plus 100 plus 243 మొత్తం కలిపితే మాకు ఆ అగ్రిమెంట్ ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక కలిపి గోదావరి బచావత్ రిపోర్ట్ ప్రకారం, అవార్డు ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. గోదావరి నీళ్లు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారంగా 463 టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. మాకు 112 టీఎంసీలు పైన కృష్ణాలో మేము ఆల్మట్టిలో ఆపుకుంటామని రాసిండు. 423 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది. బనకచెర్ల కావచ్చు, పోలవరం కావచ్చు, అదనంగా తీసుకునేది కావచ్చు. మొత్తం 423లో 112 టీఎంసీలు పైన ఆపుకుంటా. ఎంత స్పష్టంగా రాస్తారంటే పేజ్ 13లో, ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఈజ్ రిక్వెస్టెడ్ టు ఇంటిమేట్ ద డేట్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ క్వశ్చన్ సో దట్ కర్ణాటక కెన్ టేక్ అప్రాప్రియేట్ యాక్షన్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ కృష్ణా వాటర్. మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి. మీరు అనుమతిస్తే ఇక మేము తెల్లారికెళ్ళి మీద నీళ్ళు ఆపుకుంటా, కృష్ణానది జలాలు నేను ఆపుకుంటా మీద అంటుండు. మీరు అనుమతిస్తే మీద నీళ్ళు నేను ఆపేసుకుంటా అంటుండు. ఎవడు నష్టపోతాడు? తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవుడవుతుంది. కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక వాడు కృష్ణా నీళ్ళు ఆపుకుంటే మన బతికేం కావాలి?
మాకు హక్కున్నది. మాకు గోదావరిలో జరిగిన ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లు మళ్ళిస్తే పైన కృష్ణాలో మా రేషియో ప్రకారం మేము ఆపుకుంటాము, 112 టీఎంసీలు ఆపుతామని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం. ఇక మూడవది, ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ వై జంక్షన్ వద్ద రోడ్లపై గుంతలను స్వయంగా పూడ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రవికిరణ్ సామాజిక స్పృహకు నిదర్శనమయ్యారు. భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన హైవే మొబైల్ కానిస్టేబుల్ రవికిరణ్ స్వయంగా మట్టి త్రవ్వి గుంతల్లో వేసి పూడ్చారు. ఆయన చర్యతో వాహన రాకపోకలు సులభమయ్యాయి. ఈ చొరవకు వాహనదారులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పాక్షికంగా స్పందించినప్పటికీ ప్రజల కోసం ముందుకు వచ్చిన ఈ పోలీస్ విధి నిబద్ధతను ప్రతిబింబించారు. రవికిరణ్ సేవా దృక్పథం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని బీజేపీ ఎంపీ రఘునందనరావు తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ, బోరబండ డివిజన్లకు సంబంధించిన బీజేపీ కార్యకర్తల సౌకర్యార్థం సారథినగర్ సొసైటీలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునందనరావు మాట్లాడుతూ కార్యకర్తలు కష్టపడి కాకుండా ఇష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీ వ్యూహాలను సక్రమంగా అమలు చేస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ గీత గీసి బరి గీసి కొట్లాడుతుంది. గెలిచేది భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వారి ఎమ్మెల్యే గారు, దివంగత ఎమ్మెల్యే గారు, ఏ బస్తీ రూపురేఖల్ని మార్చినటువంటి ఎమ్మెల్యే గారు ఇలా సానుభూతి పేరిట వారి శ్రీమతిని పెట్టి రాజులు యువరాజులు ఆడేటువంటి కొత్త నాటకానికి జూబ్లీహిల్స్ ప్రజలు గుణపాఠం చెప్పాలని నేను సవినయంగా వారికి అందరు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇట్లా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, పెంచుతా అన్న పెన్షన్లు, వాళ్ళు చెప్పింది ఒక బస్సు తప్ప ఇంకేమి ఇస్తలేరు. ఆ బస్ కిరాయిలు కూడా నిన్న మొన్న పెంచిరు. ఇటు చెల్లెళ్ళకు ఫ్రీ ఇచ్చి ఇటు అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ గుంజే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు. అందుకని కాంగ్రెస్ అంటేనే మోసమని కార్యకర్తలందరూ కూడా విశదీకరించి చెప్పి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని నేను ఆశపడతాను. మాజీ మంత్రి నారాయణ స్వామిపై మంత్రి అనిత వంగలపూడి మండిపడ్డారు. వయసు పెరిగినా బుద్ధి మాత్రం పెరగలేదని ఎద్దేవా చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం అంబేద్కర్ పేరుతో రాజీనామాలు చేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహానికి ఎవరో నిప్పంటిస్తే దానికి మాట్లాడాల్సింది పోయి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుల పేరుతో రాజకీయ లాభాలు పొందడం తప్పు అని అన్నారు. అంబేద్కర్ వారసత్వాన్ని గౌరవించాలంటే ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు ఇటువంటి వ్యాఖ్యలతో మభ్యపడమని చెప్పారు. అనిత వంగలపూడి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక్కడ అంటే కలెక్టర్ అంటే అంబేద్కర్ గారిని కూడా ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని ఈ రోజు నేను అడుగుతున్నా, మీ ద్వారా ప్రజానికాన్ని అడుగుతున్నా. మళ్ళీ వాళ్ళు అదే మాట్లాడతారు. దీనికి తోడు డిప్యూటీ సీఎం గా చేసిన ఈ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ లిక్కర్ మంత్రి, వీళ్ళందరూ కూడా నారాయణ స్వామి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరుగుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. తిండి పెట్టిన వాళ్ళు ఎవరైనా రొమ్ము గుద్దే మనిషి ఉంటే వాళ్ళని మనిషి కింద మనం ఎవరు కూడా లెక్క చెయ్యం. అటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టేసి దాని ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటే నువ్వు సరాసరి వచ్చి ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని మాట్లాడడం మానేసి ఇక్కడికి వచ్చి కూర్చొని రాజకీయం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు చేశారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి అని పోలీసులకు ఇన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి. ఇలాంటి రాజకీయం అంటే, ఇలాంటి మీ పరిపాలన అంటే, ఇందుకైనా 2 సార్లు ఇక్కడ ఈ నియోజకవర్గం వాళ్ళని గెలిపించారు, ఇందుకైనా డిప్యూటీ సీఎం పొజిషన్ నిన్ను కూర్చోబెట్టి మాట్లాడారు అని ఎవడైనా, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా
అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది, అంబేద్కర్ గారికి అవమానం జరిగిందంటే కులాలకి మతాలకి అతీతంగా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని జై భీమ్ అనే ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన అంబేద్కర్ గారు. అటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెడితే దానికి రాజకీయ రంగు పులిమి నువ్వు వచ్చి రోడ్డు మీద కూర్చొని దాన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి ఎక్కడికి నుంచో నాయకులు తీసుకొచ్చి నువ్వు కూర్చోబెడతావా? ఎంపీ వస్తాడా? కరుణాకర్ రెడ్డి వచ్చి కూర్చుంటాడా? నిజాలు తెలిసిన తర్వాత ఈ రోజు ఎవరు మాట్లాడితే అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణాలను పూర్తి చేయాలని జగన్ ఇప్పుడు దొంగ ఏర్పులు ఎందుకుంటున్నారని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు సాదేని యామిని తీవ్రంగా ప్రశ్నించారు. 17 వైద్య కళాశాలల కోసం కేంద్రం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేయలేదని విమర్శించారు. కొన్నింటికైతే భూసేకరణ కూడా పూర్తి కాలేదని యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కంటే వ్యక్తిగత రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చారంటూ జగన్ పాలనను తప్పుపట్టారు. కేంద్రం ఇచ్చిన నిధులను సమర్థంగా ఉపయోగించి ఉంటే ఆరోగ్య రంగం బలోపేతం అయ్యేదని అన్నారు. ప్రజల డబ్బును వృధా చేసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకత్వంపై ప్రజలు తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఏ విధంగా ఈ రెండింటిని ఉపయోగించుకుంటూ రాష్ట్రాన్ని దోచుకోవాలన్నది కూడా ఆయన బాగా తెలిసినటువంటి వ్యక్తి. పేద ప్రజల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మెడికల్ కళాశాలలో చదువుకోవడము, బాగుపడ్డము, డాక్టర్ లాగా అవడము లేదా నర్సింగ్ ఇండస్ట్రీలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నిన్న మళ్ళీ పరిగెత్తుకుంటూ ఎగేసుకుంటూ వెళ్ళాడు నర్సీపట్నానికి. ఏముంది అక్కడ మొండిగోడులు చూడ్డానిక? ఆ ఇచ్చినటువంటి 17 కాలేజీల్లో ఆయన దాదాపు చాలా మటుకు భూసేకరణ కూడా పూర్తి కాలేదు. సెంట్రల్ స్కీమ్ కింద భారత కేంద్ర ప్రభుత్వము అలానే కొన్ని గ్రాంట్ల కింద అనుకోండి ఆర్థిక సహాయాన్ని 1965 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కళాశాలల కింద కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేసింది. 1550 కోట్లే ఖర్చు పెట్టి అదేదో అక్కడికి ఆయన ఏదో ఉద్ధరించేశాను అప్పట్లో ఆయన ప్రభుత్వ పాలనలో అని చెప్పని ఇంకా ప్రజలని మోసం చేస్తూనే ఉన్నాడు. విచ్ ఈజ్ లైక్ 15% కూడా కాదు ఆయన ఖర్చు పెట్టింది. ఏదో 1-2 మెడికల్ కాలేజీలు కట్టేసి దాన్ని సుందరంగా తీర్చిదిద్దని అది కూడా మేము ఇచ్చిన డబ్బులతో ప్రత్యక్షంగా పరోక్షంగా చేసి ఇప్పుడు ఇంకా ఎవరిని మోసం చేద్దామని. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏ హబ్, టీ స్క్వేర్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ సిఎస్ జయేష్ రంజాన్, సంజయ్ కుమార్, సీఎంఓ ఓఎస్డి వేవుల శ్రీనివాసులు, టీజీఐఐసి ఎండి శశాంక, టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా తదితర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. రాయలసీమను రత్నాల సీమగా చేస్తామని మాటిచ్చింది కేసీఆర్ కాదా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ చేసిన హామీలపై ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు జగన్లతో కలిసి విందులు వినోదాలు చేసుకున్నది ఎవరో ప్రజలు మరవలేదని విమర్శించారు. తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం తమ సంకల్పమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. మొదట్లో ఉన్నటువంటి చంద్రబాబు కానీ ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ఇద్దరితోనూ కేసీఆర్ గారు కలిసి భోజనాలు చేయడం, విందులు వినోదాలు చేసుకోవడం, వీరి యొక్క ఉదాసీనత వల్లనే అక్కడ జీవోలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
రేవంత్ రెడ్డి గారి నేతృత్వంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా మొదటిసారి ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేసినట్టు సందర్భం. బనకచర్ల ముందుకు పోకుండా ఆగాలని కంప్లైంట్ ఇచ్చింది 2023లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూలంకషంగా వివరాలను చెప్పడం జరిగింది ప్రజాభవన్లో. సరే, ఇవన్నీ ఒక్కటైతే ఒక్కటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి దక్కాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ ప్రశ్నే రాదు. తెలంగాణకి రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు, ఇది స్పష్టం. ఇంకా లోకల్ బాడీ ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ గారు కానీ, మేము కానీ, మా మీనాక్షి నటరాజు కానీ కట్టుబడి ఉన్నాము. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి విషయంలో కట్టుబడి ఉన్నాం. ఇలా కోర్టులో ఇంటరియం స్టే ఇచ్చినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు, మేమంతా కూడా వీలైన త్వరగా సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఇచ్చిన స్టే మీద అప్పీల్ చేయాలంటే ఒక నిర్ణయంతో ఉన్నాం. బీసీలకి 42% రిజర్వేషన్ విషయంలో ఎక్కడ రాజీ ఉండదు. 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ పార్టీ ఆపణలో అసలైన ముద్దాయి. ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 3 జీవోలు ప్రభుత్వం రాగానే 95 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఆ కుల సర్వే కూడా శాస్త్రీయబద్ధంగా చేసి ఎంపెరికల్ డేటాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ డేటా ఆధారంగానే ఇవాళ 42% రిజర్వేషన్ ఇచ్చాం. అంతకుముందు ఏ ఆధారం లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏ ఆధారం లేదు. సుప్రీంకోర్టు చాలా సందులు అడిగింది, మీకు ఏ ఆధారమని. ఇప్పుడు అలాంటి ఆధారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కుల సర్వే ద్వారా పొందుపరిచింది, ఒక ఎంపెరికల్ డేటాను పొందుపరిచింది. కాబట్టి 42% జీవో ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై ఒక వారం లోపు సుప్రీంకోర్టులో కేసులు వేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై ఇప్పటి వరకు 18 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని చట్టపరంగా ముందుకు తీసుకెళ్తానని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల కోసం తాను న్యాయ పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో అవినీతి, అధికార దుర్వినియోగం పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరూ చట్టానికి పై చేయి కాదని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో కేసులు వేస్తా. ఎందుకు అంటే తమ్ముడు రేవంత్ 18 కంప్లైంట్లు వచ్చాయి ఇప్పటికి. ఒక్కొక్కటి కొన్ని వేల కోట్లు కంప్లైంట్లు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫామ్ ఫ్రేమ్ చేస్తున్నాను. 1 by 1 వీక్ సమయం ఇస్తున్నాను. 20వ తారీఖు లోపుని తమ్ముడు రేవంత్ రా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, డబ్బులు తెద్దాం వద్దు, సమిట్లు పెడతాం వద్దు, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం వద్దు, న్యాయం చేద్దాం వద్దు, అప్పులు తీర్చుదాం వద్దు, అభివృద్ధి చేద్దాం వద్దు, మరేం చేద్దాం? దోచుకు తిందాం. వాళ్ళే దోచుకుంటున్నారు. 1 by 1 18 కంప్లైంట్లు నేను పెట్టానా? బాగోదు, రాష్ట్రాలు పాడైపోతాయని నేను కొంచెం ఆలోచిస్తున్నాను మంచి మనసుతో. చూసారా, ఆ రాకేష్ అనే ఆయన షూ ఇసిరాడు. చీఫ్ జస్టిస్ గారు క్షమించేశారు. ఒక దళితుడైన ప్రధాన న్యాయమూర్తికే సేఫ్టీ లేక చెప్పులు ఇసురుతుంటే అడ్డుకోపోతే ఆయనకి ఎంత ఇంజురీ అవును. అసలు అలాంటి వాడిని అరెస్ట్ చేసి 3 గంటల్లో వదిలేశారు. అంటే అర్థం ఏంటి? ఒరే, సనాతన ధర్మం పేరుతో చెప్పులు ఇసరండ్రా, కత్తులెట్టుకొని బయలుదేరండ్రా, దళితుల్ని చంపండ్రా, క్రిస్టియన్ ముస్లింల మీద దాడులు చేయండ్రా అని ఎక్కడైనా సనాతన ధర్మం చెప్పిందా? సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ ఏమో లడ్డూలో అబద్ధాలు ఆడి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళని నోరు మూయించాను.
చూడండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 1000 కోట్లు ఎలా సంపాదించాడు? అవినీతిగానే సంపాదించాడు, నీతిగా సంపాదించలా. ఈ రాజకీయ నాయకులు కొండా సురేఖ రాసిన లెటర్లో సత్యం లేకపోతే ఆయన డెఫమేషన్ కేసు వేస్తాడు కదా. సత్యం ఉండబట్టే 71 కోట్లే దొరికారు. అది వాళ్ళు భాగం పెంచుకుంటున్నారు. ఇది అని గొడవలు, ఇంటర్నల్ గొడవలు. అరే 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో 1 కోటి మందికి తిండి లేదు, ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలే. 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. మహిళలకు రక్షణ లేదు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎలక్షన్ల ముందు 1000 రూపాయలు 2000 ఇవ్వడం, పనికిమాలిన వాగ్దానాలు చేయడం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.